వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో తిప్పపోరంబోకు ప్రాంతంలో నివాస గృహాలను రిజిస్టర్ పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేసి ఆందోళనకు దిగారు. మున్సిపల్ బస్టాండ్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు 300 మందితో భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఆర్టీఓకు వినతి పత్రాన్ని అందించారు. బాధితుల వినతిపై స్పందించిన ఆర్డీఓ బి పావని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మీకు శాశ్వత రిజిస్టర్ పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిపిఎం పార్టీ నాయకుడు డేవిడ్ రాజు మాట్లాడుతూ గత 100 సంవత్సరముల నుంచి ఆత్మకూరు పట్టణంలోని తిప్పపోరంబోకు వీధిలో నివాసం ఉన్నటువంటి పేదలకు రిజిస్టర్ పట్టాలను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని, లేని పక్షంలో మరింత ఆందోళన చేపడతామని తెలియజేశారు. మీరు ఏదైతే ఇష్యూ మీద ఈ పోరాటం చేస్తున్నారో మీ యొక్క బాధను మేము అర్థం చేసుకొని గత కొన్ని నెలల క్రితమే మీకు పట్టాలు ఇప్పించాలనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారికి రిపోర్ట్ ని కూడా పంపించడం జరిగింది. మళ్ళీ ఒకసారి సార్ దృష్టిలో పెట్టి అతి త్వరలోనే మీకు పట్టాలు మంజూరయ్యేలాగా బాధ్యత తీసుకుంటామని. థ్యాంక్ యూ. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2000 పైచిలుకులు పేదలు నివసిస్తున్నారు అక్కడ. వీరందరూ కూడా రోజువారీ కూలీలు చేసి కూలి పనులు చేసి ఉండేటువంటి పరిస్థితి. అక్కడ సుమారుగా 100 సంవత్సరాలు పైబడి పన్నులు కడుతున్నారు. గతంలో పంచాయతీకి అయితేనేమి, ఇప్పుడు మున్సిపాలిటీకి అయితేనేమి పన్నులు కడుతున్నారు. అయితే వారికి హక్కులు లేవు. ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం, అధికారుల దృష్టికి తీసుకొచ్చాం, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళాం, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం. అయినా వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదో వాళ్లే ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి సగం ఊరికి మీరు ఏం చేశారని చెప్పి మేము సిపిఎం పార్టీగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మీరు స్పందించండి. ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే మేము కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయి ఉన్నాము, దాన్ని నోటిఫై చేస్తున్నామని చెప్పారు. మేము అడుగుతున్నాం ఆర్డీఓ గారిని, అమ్మా మరి కలెక్టరే ఈ ఆదేశించిన తర్వాత మిమ్మల్ని పేదలకి రిజిస్టర్ పట్టాలు ఇవ్వమన్న తర్వాత మీరు ఎందుకు అలసత్వం చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని సిపిఎం పార్టీగా పేదల పక్షాన, పేద ప్రజల పక్షాన మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచించండి. మీరు కలెక్టర్తో మాట్లాడతారా, మినిస్టర్ యొక్క సలహా తీసుకుంటారో వెంటనే పేదలకు రిజిస్టర్ పట్టాలు ఇవ్వమని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా మీ కార్యాచరణని రూపొందించకుండా, ఆ కార్యాచరణని మీరు రూపొందించినటువంటి కార్యాచరణని ప్రజలకి వివరించకుండా ఉన్నంతకాలం మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి మీకు మనవి చేస్తూ, దయచేసి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. పేదల యొక్క ఆక్రందనలు మీరు వినున్నారు. ఇక్కడ పేదలు దీని యొక్క ప్రభావాన్ని మీరు ఎర్రటి ఎండకు కూడా వచ్చి ఉన్నారు, మీరు గమనించున్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆత్మకూరు పట్టణంలోని సగభాగంలో నివసిస్తున్నటువంటి దాదాపు 10 వార్డులలో నివసిస్తున్నటువంటి పేదలు, బలహీన వర్గాలు, మైనార్టీస్కి సంబంధించినటువంటి ప్రజలు పెద్ద సంఖ్యలో ఈరోజు వచ్చి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి అర్జీలు సమర్పించారు. కారణం ఏంటంటే తిప్పపోరంబోకులో నివసిస్తున్నటువంటి ప్రజలకి సర్వ హక్కులతో కూడినటువంటి రిజిస్టర్ పట్టాలు మంజూరు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా. ఎందుకంటే ఈరోజు 100 సంవత్సరాల నుంచి అక్కడే నివసిస్తున్నటువంటి ప్రజలకి ఎలాంటి హక్కులు లేవు. అయితే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు పన్నులు వసూలు చేయటంలో మటుకు ప్రభుత్వ నిబంధనల్ని తూచా తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అమలు చేస్తున్నారు. అయితే అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అక్కడ సాధారణమైనటువంటి ప్రదేశాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళ రాగానే అక్కడ కూడా వసూలు చేస్తున్నప్పుడు వాళ్ళకి సర్వ హక్కులతో కూడినటువంటి రిజిస్టర్ పట్టాలు మంజూరు చేయాలనేటటువంటి విజ్ఞత లేకపోవటాన్ని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇప్పటికైనా 15% చొప్పున ప్రతి సంవత్సరం ఇంటి పన్ను పెంచుతున్నారు. జనరల్ వార్డులలో పెంచుతున్నారు, తిప్పపోరంబోకులో నివసించిన ప్రజలకు కూడా పెంచుతున్నారు. అక్కడ ఆస్తి విలువని లెక్కించి ఇంటి పన్ను వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళకి సర్వ హక్కులతో కూడినటువంటి రిజిస్టర్ పట్టాలు మంజూరు చేయాలా లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను.
ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పారు, దీనంతా కూడా నోటిఫై చేస్తున్నాము, ప్రభుత్వ భూమిగా దీన్ని మారుస్తాము, మార్చిన తర్వాత పట్టాలు ఇస్తామన్నారు. 2024లోనే ఆ రోజు ఉన్నటువంటి మాధవీలత మేడం ఆర్డీఓ గారు దీన్ని అనాధీనంగా మార్చారు. ఆ మార్చినటువంటి నోటిఫై చేసినటువంటి ఈ భూమిని దాదాపు 2-3 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకు కూడా కార్యరూపానికి తేల్చకపోవటం, పట్టాలు మంజూరు చేయకపోవటాన్ని సిపిఎం పార్టీగా మేము తప్పుపడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే వాళ్ళందరూ కూడా పట్టాలు మంజూరు చేసి వాళ్ళందరికీ సర్వ హక్కులతో కూడినటువంటి రిజిస్టర్ అవకాశం కలిగినటువంటి పట్టాలను మంజూరు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.